పోస్ట్ పెట్టి 2 days అవుతుంది. ఎడిటర్ కోసం ఇంకా ఎవరు రావట్లేదు. క్లయింట్స్ ఏమో దొక్కుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమిన్ సార్? ఓకే సార్. చెప్పండి. నా పేరు సురేంద్ర బుడి సార్. బుడ్డి కాదు సార్, బుడి. చెప్పండి. అదే పోస్ట్ చూసి వచ్చా సార్. సార్ ఎందుకు లేవు బ్రో లేకుండా అన్వేషణ. మీకు ఎడిటింగ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం లేదు సార్, కానీ నా పర్సనల్ వీడియోస్, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వీడియోస్ కూడా ఎడిట్ చేస్తుంటా సార్. లైక్ మెచ్చర్ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, పెళ్ళిళ్ళది, ఆర్ఐపీ రీల్స్ కూడా. మీకు కూడా కావాలంటే చెప్పండి సార్, మనం చేసి పెడదాం. చూసారా సార్, ఇదే సార్ నా రెజ్యూమ్. అడోబీ మొత్తం వచ్చా? అడోబా అంటే ఏంటి సార్? అంతేనా? ఎఫ్సిపి వాడతావేమో. ఎఫ్సిపియా? నాకు ఎస్పీడి తెలుసు, కానీ ఈ ఎఫ్సిపి ఏంటి సార్? నా దేంట్లో చేస్తావు? టోపీ కట్. టోపీ కట్ట? అందుకే నా టోపీ పెట్టుకున్నావు. ఏంటి అదే అనుకున్నా. ఎఫెక్ట్లని చూసినప్పుడే అర్థం చేసుకోవాల్సిందే. బ్రో ఏంటి బ్రో, టోపీ కట్ అయితే ఎడిట్ కాదా? అది మాత్రం టాలెంట్ కాదా? అలా కాదు బ్రో, యూఆర్ వెరీ టాలెంటెడ్. కానీ నాకు కావాల్సింది అడోబీ వచ్చిన ఎందుకంటే నాకు మార్కెటింగ్ అండ్ రీల్స్ కదా, అన్ని ట్రాన్సిషన్ యూజ్ చేస్తే క్లిన్స్ ఎక్కువ. పర్లేదు బ్రో, టోపీ కట్లో కూడా అర్థం. నువ్వు కొడతావు తర్వాత నన్ను. ఏంటి బ్రో? ఏం లేదు బ్రో, ఇండియాలో టోపీ కట్ ట్యాక్సీస్ రాగానే ఫస్ట్ నిన్నే తీసుకుంటా. బ్రో ఎందుకు బ్రో, మనం వీపీఎన్ ఆన్ చేద్దాం. అప్పుడు నేను వీపీఎన్ అవుతా బ్రో. భయపడుతున్నారా? అలా అంటే జిక్ జిక్ భయం ఉన్న చోట జిక్ ఈ బుడి ఉండలేదు. జిక్ 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 జిక్. పని చేయండి, మీ సెలవు తీసుకోండి. జిక్ జిక్ టోపీ కట్. జిక్. బ్రో చూడండి బ్రో, జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎంత ఎత్తుకెదుగుతారో వాళ్ళకే తెలియదు కదా. ఓకే, గుడ్ బై బ్రో. జిక్ జిక్ టోపీ కట్. నేను ఏమన్నా బుడ్డగా రాసుకుంటున్నాడు అసలు. ఏంటి ఈ డే ఇట్లా స్టార్ట్ అయింది? ఏం బ్యాగ్ అవుతావా? సో మిస్టర్ రాజేష్, యా చెప్పండి. మీరు ఈ స్టార్టప్ కంపెనీ తెలిసే వచ్చారా? ఎస్. మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు. మేము సాలరీ ఇవ్వలేదు. పర్లేదు, మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి, కానీ నాది కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? నేను ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయలేదు, మరి నించొని వర్క్ చేస్తా. ఎందుకు ఇవన్నీ? ఏంట్రో మీకు హాస్య గ్రంథాలు లేవా? అవి ఉన్నాయి, జోక్ ఇవ్వలేదు. అవునా? ఇంకో జోక్ మీకు చెప్పనా? మా రైటర్షిప్ అయినట్టున్నప్పుడు పిలుస్తాం, అప్పుడు వచ్చి జోకులు వేసుకోండి. మరి నా వర్కింగ్ స్టైల్ చూడరా? మీ వర్కింగ్ స్టైల్ చూపిస్తే చూస్తాను. అయినా 10 years ఎక్స్పీరియన్స్ ఉండి ఎంత శాలరీ ఇచ్చినా చేస్తా అంటున్నారు. ఇంతకు మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు? నేను కంపెనీలోనా? ఏం మాట్లాడుతున్నారు బ్రో? అంటే 10 years ఫ్రీలాన్సే చేశారా? ఫ్రీలాన్సే. 10 years ఫ్రీలాన్స్ అంటే వామ్మో, మీరు చెప్తుంటేనే గుడ్ బాన్స్ వస్తున్నాయి. చాలా వర్క్ చేస్తుంటారు. కానీ అర్థం యా చాలానే చేశాను, కానీ వర్క్స్ కాదు, ఒక వర్క్నే చాలాసార్లు చేశాను. 10 years బ్యాక్ మా ఫ్రెండ్స్ ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. దాన్ని అప్పటి నుంచి ఎడిట్ చేస్తూనే ఉన్నా. ఎడిట్ చేస్తున్న ప్రతిసారి ఏదో మిస్ అవుతుంది, అందుకే దాన్ని చెప్తూనే ఉన్నా. వాట్? బాహుబలి కూడా ఇన్ని ఇయర్స్ చెప్పలేదు బ్రో. అంటే మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు. అది ఇది నేను అనుకున్నా, ఇది అది కాదు. సో మీరు నాకు జాబ్ ఇస్తే మీ లైఫ్ సెట్ చేస్తాను. నేను మీకు ఛాన్స్ ఇస్తే మీరు నా లైఫ్ సెట్ చేస్తాను. అంతేగా, ఇక్కడున్న కంపెనీని ఇక్కడ పెట్టేయాలి. పెట్టేద్దాం బ్రో, పెట్టేద్దాం. చెప్పరా? అవునా? సరేరా, నేను వచ్చేస్తున్నా, 10 minutesలో వస్తా. ఓకే బ్రో. సారీ బ్రో, మా షార్ట్ ఫిలింలో ఏది మిస్ అవుతుందో మా వాళ్ళు కనిపెట్టారంట. నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. సారీ, మీకు లైఫ్ ఇవ్వలేకపోతున్నా. వా, ఒక షార్ట్ ఫిల్మ్లో ఏ మిస్టేక్ కనిపెట్టడానికి మీకు 10 years పట్టింది. అదే మీరు కనుక ఒక సినిమా తీస్తే రిలీజ్ వచ్చేసిన ప్లాన్ చేస్తారేమో. యా, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ ఆర్కే గారు. నీ స్క్రిప్ట్లు ఉన్నాయి, తీసేటోడు లేడు, యాక్టర్లు లేరు, చదివేం చేస్తా. నేను కూడా రీల్స్ చూసుకుంటా.
హాయ్ బ్రో. ఇన్స్టాలో పోస్ట్ చూసి వచ్చాను. ఓ ఓకే 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 మీరు ఎడిటరా? కాదు యాక్చువల్గా ఎడిటింగ్ అంటే ఇష్టం నాకు. ఓకే. మీది ఎలాగో స్టార్టప్ కంపెనీ కదా అని వర్క్ నేర్చుకుందాం వచ్చా బ్రో. ఎలాగో మీ స్టార్టప్ కాబట్టి ఎవరు రారు కదా. అది కూడా నిజమే అనుకో. చూసావా బ్రో, నువ్వు కూడా ఆలోచిస్తున్నావు. నిజమే, కానీ నీకు వర్క్ నేర్పించేంత నాకేం రాదు. నాకు ఎడిటింగ్లో జస్ట్ బేసిక్సే వచ్చు. మిగతాది యూట్యూబ్లో నుంచి చూసి నేర్చేసుకుంటా, మీకు టెన్షన్ పడకండి. మీకు ఎలాగో అర్జెంటుగా వర్క్ పంపిమని అంత పెద్ద క్లయింట్స్ అయితే లేరు అనుకుంటా కదా. నువ్వు చెప్పేది అని నిజమే బ్రో, కానీ అవి వినడానికి నాకే కొంచెం బాధగా ఉంది. కొన్ని అలానే ఉంటాయి బ్రో, తట్టుకోవాలి. బ్రో మీరు ఎడిటింగ్ నేర్చుకొని లైఫ్లో పెద్ద ఎడిటర్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో. మీ కంపెనీ కూడా బాగా పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఎదుగుతుంది బ్రో. మీలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి ఇక్కడే వర్క్ చేసుకొని నేర్చుకుంటూ మన కంపెనీని డెవలప్ చేస్తే ఇక్కడున్న కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. మీ కంపెనీ ఎక్కడికో వెళ్ళేదాకా నేను ఇక్కడ ఉండను బ్రో. ఎవరో నేను కంపెనీ పెట్టాలి కదా. కంపెనీ పెడతావా? మరి కంపెనీ పెట్టడం అంత ఈజీయా బ్రో? ఈజీగా. ఈజీయా? మీ దగ్గర ఏమైనా సేవింగ్స్ ఉన్నాయా బ్రో? నో. మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా రిచ్చా? కాదు. మరి ఎలా బ్రో, మీ ఇంట్లో డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా? ఎస్, మై పేరెంట్స్ ఆర్ రిచ్. అయితే ఏదైనా బిజినెస్ చేస్తా డాడీ అంటే బేసిక్స్ నుంచి నేర్చుకోరా అని అన్నాడు. ఎలాగో అందరూ రీల్స్ మీద డిజిటల్ మార్కెటింగ్ మీద పడ్డారు కదా బ్రో. పెడితే ఎలాగో మీరు స్టార్ట్ చేశారు, ఇక్కడ కాంటాక్ట్స్ పెంచుకుంటా, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, బయటికి వెళ్ళిన కంపెనీ పెట్టుకుంటా. ఇంత టాలెంటెడ్ ఇప్పుడు చెప్పు బ్రో, వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు నీకున్న క్లారిటీ నాకు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడే ఉంటే ఇప్పటికీ అనిల్ అంబానీ మించిపోతుండే. ప్రజెంట్ నీకు వర్క్ నేర్పించి నాకు కూడా కాంటాక్ట్స్ అని నీకు ఇచ్చేసి అంత మంచోని కాదు. ప్రస్తుతానికి మీరు మారరు బ్రో. చెప్పు. మీ మనీ మా కంపెనీలో కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు కదా? చెయ్యొచ్చు, బట్ ఈ ఆఫీస్ పెయింటింగ్ సెలెక్షన్ ఎవరిది బ్రో? నాదే బ్రో. మీ టేస్ట్ అస్సలు బాగా. సారీ బ్రో, టేస్ట్ లేని వాళ్ళ దగ్గర నేను మనీ వేస్ట్ చేయను. నేను ఏదైనా కొత్త స్టార్టప్ చూసుకుంటా బ్రో. ఓకేనా? బాయ్. హాయ్ బ్రో, దిస్ ఈజ్ దిలీప్ కుమార్, అసిస్టెంట్ యాక్టర్ కమ్ ఎడిటర్. మేము ప్రస్తుతానికి ఎడిటర్నే చూస్తున్నాం బ్రో. యాక్టర్స్ అంత బీగ్ లేదు బ్రో. మీరు ఏదో టెన్షన్ ఉన్నట్టున్నారు. లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. రండి 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 రండి. యాజ్ ఆఫ్ నో యాక్టర్స్ రిక్వైర్మెంట్ లేదు బ్రో, ఎందుకంటే మా దగ్గర చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఎడిటర్ రిక్వైర్మెంటే ఉంది బ్రో. యాక్టర్ కమ్ ఎడిటర్ ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? ఏంటది? ఒకటే నేను చెప్పను, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంతకు మీరు ఎడిటింగ్ ఏ సాఫ్ట్వేర్లో పర్ఫెక్ట్? అది దాని లేదు బ్రో, అన్నీ చేసేస్తాం. ఎడిటింగ్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో? ఒక 6 months నుంచి ఉంది. ఓకే, మరి యాక్టింగ్ ఏంటి? ఓ అదా, నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి బ్రో. ఏదో అయిపోదాం అనుకొని ఏది అవ్వలేక అలా రీల్స్ చేస్తూ ఉంటున్నా. నా రీల్స్ని ఎవరు ఎడిట్ చేయట్లేదని నా రీల్స్ నేను ఎడిట్ చేసుకుంటూ అలా ఎడిటర్ అయిపోయా. బ్రో మీరు ఓకే అనుకుంటే నా రీల్స్ చూపిస్తా బ్రో మీకు. టైం ఉన్నప్పుడు చూస్తాను నేను. నాకు అలవాటండి. సరే ఒక సెల్ఫీ నేను చూస్తా. బెస్ట్ చూపిస్తా బ్రో. ఇది చూడండి. ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకొని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారే. బాగున్నాయి బ్రో. థ్యాంక్ యూ బ్రో. బ్రో నా బెస్ట్ 3 షార్ట్ ఫిల్మ్స్ లింక్స్ పంపిస్తాను మీకు, మీరు ఫ్రీ ఉన్నప్పుడు చూడండి. తప్పకుండా చూస్తా బ్రో. మీకు చిన్న మాట చెప్పారు. చెప్పండి బ్రో. మీరు ఎడిటింగ్ సైడ్ పక్క పెట్టేసి యాక్టింగ్ సైడ్ ఉన్నాడు బ్రో. చేసా బ్రో, ఆ సైడ్ ఈ సైడ్ అన్ని సైడ్లు ట్రై చేశా. తెలిసిందే కదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అందరికీ ఉండేదే బ్రో, కాకపోతే నాది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సరేండి వదిలేండి, ఎందుకు నేను సెలెక్ట్ అయ్యం లేదు చెప్పండి. వెల్కమ్ ఆన్ బోర్డ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, రేపు నుంచి వచ్చేస్తా. బాయ్. ఇలాంటి వాళ్ళు ఫుల్ ప్యాషన్తో ఉంటారు, కానీ ఫ్యామిలీ కోసం సేఫ్ జాబ్ చేసుకుంటారు. వాళ్ళ కళ ఒకటి, బ్రతికేది ఇంకొకటి.